Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో 4 లక్షల మంది పైన ఉన్నారు. పోలింగ్ బట్టి 50% జరిగింది. చాలా మంది ఓట్లు వేయడానికి ఎందుకనో ఆసక్తి చూపలే. మా అయితే 2 లక్షల వరకు 50% జరుగుతుంది. దీంట్లో రిజల్ట్ ఉంది. దీంట్లో రిజల్ట్ ఏంటంటే ఎక్కువగా అందరూ కూడా నవీన్ యాదవ్ ఉన్నారు కదా, కాంగ్రెస్ అభ్యర్థి, ఆయనకే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన నెగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ కూడా ఫైటింగ్ లో వస్తుంది. అంత ఎక్కువగా అంత వాళ్ళు కూడా అంత తక్కువ ఏం కాదు. అంటే ఇప్పుడు 100%లో 70% ఏమో కాంగ్రెస్ కి ఛాన్స్ ఉంది, 50% ఏమో వీళ్ళకు ఉంది, 30% ఏమో బీజేపీకి ఉంది. బీజేపీ తక్కువలేండి, ఎందుకంటే ఆ బీజేపీ ఓట్లు చేరడం మూలానే కాంగ్రెస్ కి ఎక్కువ లాభపడింది అనమాట. ఇప్పుడు జనరల్ గా మజ్లిస్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి కాంగ్రెస్ కి ఓట్లు వేశారు. చాలా బాగుంది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పోల్స్ కూడా అందరూ కూడా కాంగ్రెస్ కే చెప్తున్నారు జనరల్ గా చాలా బాగుందని చెప్పి. నేను ఫస్టే చెప్పాను, ఇది 1 వీక్ బ్యాకే, ఒక 10 డేస్ బ్యాకే ఈ ఎలక్షన్ జరిగే ముందర ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో పోలింగ్ చాలా ఇదిగా ఉంటుంది, స్పష్టమైన పోలింగ్ జరగదు, 100% పోలింగ్ ఎప్పుడు జరగట్లే అదేంటో కానీ. ఎందుకంటే దీంట్లో ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కొద్దిగా రిచ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, మహా వ్యక్తులు అందరూ ఉన్నారు కదా. మనం చూసాం, ఒక రాజమౌళి గారే చూపెట్టారు తప్ప మరి ఎంతో మంది సినిమా నటులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి ఓటు వేసినటువంటి సందర్భం మనకేం కనిపించలేదు. ఫస్ట్ ఏంటంటే ఓటు హక్కుని సద్వినియోగం పరచుకోవాలండి. ఓటు హక్కుని సద్వినియోగం పరచుకోవట్లేదు చాలా మంది. ఎందుకంటే ఓటు అన్నది వాళ్ళు చేయవలసినటువంటి ఒక అభ్యర్థిని ఎంచుకోవడంలో దానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అపార్ట్మెంట్స్లో ఉండి కిందకి దిగి ఓటు వేస్తే వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో రేపు మార్నింగ్ ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్కి ఎక్కువగా అందరూ మొగ్గు చూపుతున్నారు, కాంగ్రెస్ పార్టీలు ఎక్కుతుంది. ఈ విషయం నేను ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ పోల్స్ అన్నీ కొద్దిగా కరెక్ట్గానే కొన్ని ఉంటాయి, కొన్ని ఏవో వాళ్ళ యొక్క ఉంటారు. కానీ ఒకటి మటుకు నేను చెప్పగలుగుతున్నాను, ఈ స్వామీజీల మాటల మటుకు నమ్మొద్దు. ఎందుకంటే ఒక స్వామి ఒకటి చెప్తూ ఉంటాడు, ఏ పార్టీకి సంబంధించిన స్వామి ఆ పార్టీకి చెప్తూ ఉంటారు. మనం అంతకుముందు చూసాం, ఈ స్వామీజీలు చెప్పినవన్నీ కూడా కొన్ని ఇదవుతాయంటాయి. కారణం ఏంటంటే ఈ స్వామీజీలు, ఈ జ్యోతిష పండితులు కేవలం వాళ్ళ యొక్క ప్రాధాన్యతతో చెప్పట్లే, ఆ పార్టీకి లీనం అయిపోయి రేపొద్దున మనం ఏమైనా ఇలా చెప్తే మనకేమైనా చాలా లాభాలు ఉంటాయి, మనకి సన్మానాలు మన పనులని చేయించుకోవచ్చు కదా అని చెప్పి అంతకుముందు ఇలా ఎన్నో జరిగినట్టు మనం విన్నాం కదా. కాబట్టి ఎగ్జిక్యూటివ్ పోల్స్ ప్రజల నాడి ఏంటంటే ప్రజల్లో ఉండేటటువంటి ఒక ఇదేటువంటి భావనతోటి జరుగుతుంది తప్ప వీళ్ళేదో మంత్రాలు చింతరగాలు రాయడం అనేది జరగదు. ఎంతో మంది మేధావులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో, ఎందుకని ఓటు వేయలేదు వాళ్ళందరూ? సార్ ఇది ఇప్పుడే కాదండి, ఇది ఎప్పటి నుంచో వస్తుంది. ఎప్పుడు కూడా 70-80% పోలింగ్ జరగట్లే. ఎప్పుడు కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, చాలా మంది సంపన్న కుటుంబాల వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పి వాళ్ళందరూ అపార్ట్మెంట్స్ లోంచి కిందకి దిగి ఓట్లు సద్వినియోగపరచుకోవట్లేదు. అందుమూల అని చెప్పి 4 లక్షల మంది పైన పైచిలకు ఓటర్లు ఉంటే జూబ్లీ హిల్స్ లో కనీసం 50% పోల్ అయిందంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి ఎటువంటి ఇది జరుగుతుందో. అంటే ఎవరికి వాళ్ళు ఎవరు లెగితే మనకేంటి మనకు ఉపయోగం అనేటటువంటి ఒక చిన్న భావంతో ఓటుని సద్వినియోగపరచుకోవట్లేదు. ఆ ఓటు సద్వినియోగ కావాల్సినటువంటి వ్యక్తికి ఓటు వేస్తే చాలా బాగుంటుంది. నా ఉద్దేశం అయితే రేపు దీంట్లో కౌంటింగ్ దాంట్లో దీనికి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఎక్కువ అవకాశం ఉంది. నవీన్ యాదవ్ అంటే నేను చెప్పేది ఏంటంటే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఇది. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇండియాలో కల్లా బీజేపీ కాంగ్రెస్ కదా ఎక్కువ పోటాపోటీగా నడిచేది. కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కదా. ఆ మరిచెట్టు నీళ్ళలో వీళ్ళందరూ కూడా ఎవరు పెట్టినా కానీ వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే పార్టీ పరంగా ఇండిపెండెంట్గా ఉంటే వేరే సంగతి, మళ్ళీ వాళ్ళకి ఇది రాదు. పార్టీ పరంగా వాళ్ళకి ఎక్కువ కాంగ్రెస్ పార్టీని చూసి ఓటు వేసేవాళ్ళు ఎంతోమంది పూర్వం నుంచి ఉండేటటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఇది జరుగుతుంది. రేపు గ్యారంటీగా ఈ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా లెక్కుతారు, ఎక్కువ అవకాశం ఉందన్నమాట. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.